రైట్. ఉప్పల్ లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు. లక్ష్మణ్ గారు నమస్తే. మ్యూట్లో ఉన్నారండి లక్ష్మణ్ గారు. చెప్పండి చెప్పండి. లక్ష్మణ్ గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఏపీ కూటమి ప్రభుత్వం గతంలో కూటమి నాయకులు ఇచ్చినటువంటి హామీలను అయితే మాత్రం కార్యకర్తల మీటింగ్ సందర్భంగా, ముఖ్య నాయకులు మీటింగ్ సందర్భంగా ఆయన అయితే మాత్రం విమర్శలు గుప్పించారు. మరోపక్క ఇవన్నీ కూడా అమలు కాని హామీల్ని ఇచ్చారు. నేను ఎన్నికల ముందే చెప్పాను, కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు. మరోపక్క ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు అవ్వలేదు. మద్యం విషయంలో కూడా ఆయన ప్రస్తావించారు. ఏ విధంగా చూడొచ్చు వీటిని అన్నిటి కూడా? ఒక పక్క టీడీపీ నాయకులు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు అందరూ కూడా అంటున్నది ఏంటంటే, ఏదైనా చర్చించాలంటే అసెంబ్లీకి రా, బయట మాట్లాడటం కాదు అనే విధంగా వాళ్ళ వాదన ఉంది. వీటన్నిటిని కూడా ఏ విధంగా అంటే, ఒక అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఏవైనా అమలు చేయకపోతే ఆ ప్రశ్నించే అధికారం అపోజిషన్ పార్టీలకు ఉంటాయి. అది చిన్న పార్టీ పెద్ద పార్టీ అనే మనకు తారతమ్యం లేదు. ప్రశ్నించాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. కానీ ఈ సూపర్ 6 అవ్వచ్చు, లేకపోతే ఏవైతే సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాయో అవన్నీ కూడా అమలు కావటం లేదు అనే విధంగానే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? పార్టీ కార్యకర్తలకి ధైర్యం నింపడం కోసం చేసిన ప్రయత్నమా, నిజంగానే ఆ ఏపీ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదనుకోవచ్చా లక్ష్మణ్ గారు? రాజకీయ పార్టీలు అన్నాక ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అన్నది సహజము, చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది ప్రతిపక్షమా, చిన్న నాయకుల, పెద్ద నాయకుల అనేది కాదు, సామాన్య పౌరుడికి కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎందుకు? ఎన్నికల ముందు మీరు హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు చేయకపోతే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, 11 సీట్లు ఉన్నా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. సీట్లు లేని సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా ప్రశ్నించవు. కాకపోతే అంటే ఇక్కడ ఈ ప్రభుత్వ పరిపాలన కూడా అంత సజావుగా అయితే ఏమి జరగటం లేదు. అంటే చెప్పిన మాటలు, జరుగుతున్న ఆచరణ, జరుగుతున్న తీరు ప్రజలకి కొంచెం తేడా కనిపిస్తుంది. తేడా కనిపిస్తున్నప్పుడు సరే, ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు అవకాశం కోసం ఏం చేయాలన్నది. రేపు పొద్దున్న లోకల్ బాడీ ఎన్నికలు వస్తే గనక అక్కడ ఖచ్చితంగా ఆ ప్రజాభిప్రాయం అప్పుడు బయటపడుతుంది. వ్యతిరేకత ఉందా, ఇంత తక్కువలోనే ఎందుకు వ్యతిరేకత వచ్చింది అన్నది మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ హామీలు ఇచ్చే ముందు రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వకుండా కేవలం ఓటు బ్యాంకు కోసమే హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తుంది. మీకు తెలీదా ముందు? ఏ అనుభవం లేని ఒక కొత్త పార్టీని ఒక నాయకుడు ఎవరో పెట్టి రాజకీయాల్లోకి వచ్చి అనుభవం లేదు లేకనే ఏదో చెప్పాడు అంటే అది వేరే విషయం. 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు 2 టర్ములు. రాజకీయాల్లోకి వచ్చి అన్ని అనుభవాలు ఆయనకు ఉన్నాయి. హామీలు ఇచ్చే ముందు ఎందుకు ఆలోచన చేయలేదు? ఇది చేద్దాము, ఇది చేయకూడదు అని తెలిసి చేసేవాడు, తెలియకుండా ఇచ్చేవాడు. అవును. ఆర్థిక పరిస్థితి అప్పటికే మీరే ఆరోపించారు కదా, జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో అప్పుల పాలైపోయింది రాష్ట్రము అని చెప్పి ఒకవైపు మీరు ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడారు, ఎన్నికల ముందు మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు. అప్పుల పాలైన రాష్ట్రంలో మళ్ళీ మీరు అన్ని హామీలు ఎలా ఇచ్చారు? ఏ విధంగా తీసుకురాగలుగుతామని ఇచ్చారు? అది క్వశ్చనే కదా ఎవరికైనా కూడా. అందువల్ల ఇక్కడ దాన్ని ఎందుకు ప్రశ్నించకూడదు అంటే, ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అయినా ప్రశ్నించాలి, ఎవరైనా ప్రశ్నించాల్సిందే. ఇవాళ చేతులు ఎత్తేసే పరిస్థితి ఏంటి? ప్రతిదానికి లింకు పెట్టేసి ఏ పథకం అమలు సరిగ్గా కాలేదన్నా, లేదు ఎవరైనా ప్రజలు ప్రశ్నించినా కూడా ఏం చెప్తున్నారు? ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, సంపద సృష్టిస్తాము, కేంద్ర సహకారం ఇస్తుంది, ఇవి చెప్పుకోవడమే. అంటే కొన్ని
కొన్ని లక్ష్మణ్ గారు కొన్ని ఆర్థిక పురోగతి వనరులు అయితే పెరిగి ఉన్నాయిలే, కొన్ని పురోగతి ఉన్నాయి. ఏదంటే పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అవ్వచ్చు, అలాగే అమరావతి నిర్మాణం అవ్వచ్చు, వీటన్నిటిలో కొన్ని పురోగతి ఉన్నాయి. ఈ సూపర్ 6 కావచ్చు, లేకపోతే ఈ సంక్షేమ పథకాల్లో ఏదైనా సరే కొంచెం వెనకబడి ఉన్నట్లే కనపడుతుంది. దీనిపై మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందో. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2.0 ఉండబోతుంది కార్యకర్తలకి. ముఖ్యంగా గతంలో ఈ సంక్షేమంపై దృష్టి పెట్టాం కాబట్టి, ప్రజలపై దృష్టి పెట్టాం కాబట్టి కార్యకర్తలను పట్టించుకోలేదు. ఈసారి 2.0 ఏ విధంగా ఉండబోతుందో చూడబోతున్నారని ఏ విధంగా కూడా వ్యాఖ్యానించారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు లక్ష్మణ్ గారు? ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నాక మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆశతోనే ఉంటాయి. అలాగే కార్యకర్తలకు చెప్పాలని ఆయన చెప్పి ఉంటాడు. చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్పాడు. అంత మాత్రాన మళ్ళీ వస్తాడని చెప్పలేము, రాలేడని చెప్పలేము కదా, ఇప్పుడు ఏం చెప్పలేము. కాకపోతే ఆయన మళ్ళీ మేము వచ్చినప్పుడు ఈసారి నేను అలా ఉండను, ఇలా ఉంటాను, ఇంకా కఠినంగా ఉంటాను, తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తాను అనే విధంగా మాట్లాడాడు. అంటే అది కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికి మాట్లాడినాడు అనుకున్నా కూడా, ఆయన మళ్ళీ అధికారంలోకి ఒకవేళ వచ్చినా కూడా చట్టానికి వ్యతిరేకంగా ఏమి చేయలేడు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలకు అతీతంగా ఏమైనా చేస్తే కోర్టులు, వ్యవహారాలు, కేసులు, గొడవలు అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇదేమైనా పులివెందుల్లోనా, అరే మా ఊరి పక్కన పొలంలో నువ్వు ఒక అడుగు యువతలకు వచ్చి కాలువ తవ్వావు అని చెప్పి 4 పీకితే, వాడొచ్చి 4 పీకితే, అది కాదు కదా ఇది. ఇక్కడ ఇది అడ్మినిస్ట్రేషన్. ఇది నీకు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారంటే, వాళ్ళు నువ్వు ఇబ్బంది పెడతారంటే చట్ట ప్రకారం పోవాల్సిందే. ఇప్పుడైనా తెలుగుదేశం చట్ట ప్రకారం పోవాల్సిందే. అది కాదు, అతీతంగా పోతే ఏమైంది, కోర్టులు వెంటనే బెయిల్ ఇస్తాయి, సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటారు. అంతేగాని మేము వచ్చి ఏదో చేస్తాం, తాట ఒలుస్తాం, అవి ఒలుస్తాం, ఇవి చేస్తాం, అవి చేస్తాం అనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మానుకోండి. అన్ని పార్టీలు మానుకోవాలి. మీరు ముందు ఏం చేయబోతున్నారు చెప్పండి, ప్రభుత్వ వైఫల్యాలు చెప్పుకోండి, అంతే తప్ప బెదిరింపులు ఎందుకు? ఇప్పుడు రెడ్ బుక్ అని బెదిరించారు తెలుగుదేశం వాళ్ళు ఎన్నికల ముందు. ఇవాళ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నారా? లేదు కదా. అంటే కొన్ని తీసుకోలేని పరిస్థితులు వచ్చాయి కదా వాళ్ళకు కూడా. ఎవరు చెప్పమన్నారు రెడ్ బుక్ అని? ఏంది ఇది? ఇప్పుడు ఇక్కడ రాజకీయం, ఇది ప్రజాస్వామ్యము. ఏ రాజకీయ పార్టీ పోటీ చేస్తుంది, గెలుస్తారు, ఓడతారు. ఒకవేళ ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న అధికారులు, పోలీసు వ్యవస్థ ఆ ప్రభుత్వానికి ఎప్పుడు అనుకూలంగానే ఉంటాయి, వ్యతిరేకంగా ఏమి ఉండరు. ఎందుకుంటారు? ఒకవేళ ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు నిజంగా సిన్సియర్ అధికారులు అయితే గనక, సార్ ఇది మేము చేయలేమని చెప్పి చెయ్యరు. అది మనం చూసాం ఇంతకు ముందు. కానీ గత ప్రభుత్వంలో ఏమైపోయింది అంటే, చెయ్యనునే వాళ్ళకంటే బాస్ ఆదేశం ఉంటే అసలు ఏమైనా చేద్దామని చేశారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా అలాగే చేశారనుకోండి, అది కూడా కరెక్ట్. అందువలన ఇక్కడ కక్ష సాధింపులు కాదు, రాష్ట్ర అభివృద్ధి చూడండి. అయ్యా, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీకు ఎవరికి బాధ లేదా రాష్ట్రం అభివృద్ధి చెందలేదని? బాధ ఉండాలి కదా అన్ని రాజకీయ పార్టీలకు. అది ఎక్కడ ఉంది మీకు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని మా బీజేపీ మీద నింద పడింది, మేము ఆ నిందను తొలగించుకోవాలని చెప్పి వాళ్ళు అన్నిటికీ సహకారం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మీరు ఇంకా సజెషన్స్ ఇవ్వండి, ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే చెప్పండి, ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా తీసుకో, ఇదిగో ఇది ఇంకా కావాలి, ఇది చెయ్యాలి అని అడగండి, రాష్ట్ర అభివృద్ధికి పాలు పంచుకోండి తప్ప ఇంకా అలా కాకుండా ఇంకా కక్ష సాధింపు ధోరణులతో మాట్లాడుకుంటాం, వాడొద్దు నేను వస్తే ఇది చేస్తా, వంతాట వలుస్తా, ఇంతాట వలుస్తా అని మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు అవినీతి జరిగితే ఎవడు పక్కన పెట్టమనరు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగితే చట్టం తన పని తాను చేసుకోవాలి తప్ప మీరు సంబంధం లేని వాళ్ళని కూడా కేసుల్లో పెట్టి ఇరికిచ్చి వారిని ఇబ్బంది పెడతామనే పద్ధతి ఏదైతే ఉందో అది ఎవరికీ మంచిది కాదు.